కంటిన్యూస్‌గా చేయడం అని పేషెంట్‌కి ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా, హ్యాపీగా ఎన్ని సెట్టింగ్స్ కావాలంటే అన్ని సెట్టింగ్స్ ఎన్ని ఇబ్బందులు లేకుండా హ్యాపీగా నాకు తెలిసైతే ఇంతవరకు నేను ఇట్లాంటివి చూడలేదు. సో, హి ఈస్ హ్యాండ్లింగ్ గుడ్ అండ్ ట్రీట్మెంట్ చాలా బాగా చేస్తారు. నేను శైలేంద్రని. యాక్చువల్లీ నేను పంటి ప్రాబ్లమ్ ఉంది. ఫ్రంట్ టీత్ అంటే చేస్తుంటే లోపలికెళ్ళిపోతుంది. సో, దానికోసమని ప్రాబ్లమ్ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు గూగుల్‌లో దొరికింది. ఆ రివ్యూస్, రేటింగ్స్ అన్నీ చూసి ఇంకా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మేము డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడొచ్చి అప్రోచ్ అయ్యి చూసాం. ఫస్ట్ ట్రీట్మెంట్ రేఖా మేడం చూసారు. చూసి ఆవిడ సజెస్ట్ ఏం చేశారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు. సో, ఆవిడ చెప్పినట్టు వీ హ్యావ్ గాన్ ఫర్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ అయిపోయింది. దాని తర్వాత నేను వచ్చాను, ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్ళాను. పెయిన్స్ అవన్నీ లేవు, తగ్గిపోయింది. జస్ట్ రివ్యూకి వచ్చాను. వచ్చిన తర్వాత మొత్తం అంతా నా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా మదర్ని తీసుకొని వచ్చాను. పెద్దవాళ్ళకి కొంత మీకు అందరికీ తెలుసు. జస్ట్ ఏంటంటే ఆవిడ పెద్దోళ్ళను కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఇవ్వకూడదు. పెయిన్స్ ఎక్కువ వస్తాయి, ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచలేరు నోరు, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. దానికి కూడా మా మదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇవన్నీ డాక్టర్స్ ఇక్కడ మైండ్లో ఉంచుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఇచ్చారంటే సెన్సిటివ్గా, చాలా కేర్ఫుల్గా కొంచెం కొంచెం పెయిన్ ఉందండి, కొంచెం ట్రీట్మెంట్ చేస్తుంటే ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచలేమండి. ఈవెన్ దో చాలా పేషెన్స్గా ఆయన చేసే పద్ధతి ఇవన్నీ చూసి మా మదర్కి కూడా చాలా హ్యాపీగా ఆయన ట్రీట్మెంట్ చేశారు. అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ ద ట్రీట్మెంట్ అండ్ షీ ఈస్ గుడ్. నాకు ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. సో ఐ వుడ్ సజెస్ట్ యూ టు కమ్ అండ్ హ్యావ్ ఎ ట్రీట్మెంట్. మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.